సంఘం కొరకైతే చాలామంది ప్రాణాలు వదిలిపెట్టారు. వదిలిపెట్టిన ప్రాణాల గురించి కూడా చాలామంది ఆ రోజుల్లో ఉన్న కొంతమంది ప్రజా కవులు కూడా ఈ సంఘం కొరకు ప్రాణాలు పెట్టిన వారి గురించి ఎంతో గొప్పగా రాశారు. ఈ సంఘం ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ సంఘం ద్వారా దేవుణ్ణి మాయపరచాలి. మన జ్ఞానం కలగాలన్నా ఈ సంఘంలో ఉండాల్సింది. మన సొంత జ్ఞానం రాదు బయట ఉంటే. ఇక్కడికి వస్తే జ్ఞానం వస్తుంది. ఎలా వస్తుంది అంటే దేవుని మాటలు వింటాం కాబట్టి. అవునా కదా? నువ్వు ఆదివారం ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఉంటారు అనుకో, ఒక 3-4 ఏళ్ళు, వాళ్ళ జ్ఞానం వేరే ఉంటుంది. ప్రార్థన రాని వాళ్ళ జ్ఞానం వేరే ఉంటుంది. మీరు బాగా పరిశోధన చేయండి. కాబట్టి సంఘం అనేది దేవుని ప్రణాళిక ప్రకారం జరిగింది. ఆ సంఘ చరిత్ర అనేది ఎక్కడుంది అంటే పాత నిబంధన కాలంలో దేవుడు ముందే చెప్పాడు. తన ప్రణాళిక అనుసారంగా చెప్పటం ద్వారానే సంఘం ఏర్పడ్డది. ఆ సంఘంలో మనం చేర్చబడ్డాం. ఎలా అంటే బాప్తిసం. క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకంటే ముందుగా శ్యామ్ చాలా చక్కటి విషయాలు బోధించారు హృదయం గురించి. హృదయం అనేది దాని గురించి చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే అది మోసం. హృదయం అనేది మోసం. ఎలా అంటే హృదయము ఇరుగుతుందట, అవునా? పగులుద్దట. దీని గురించి కవులు చాలా కథలు రాశారు. హృదయం అద్దమని పగిలితే అతకదని. అంటే హృదయం పలిగిందంటే ఒక వ్యక్తిని తో మాట్లాడాలంటే మాట్లాడలేము. ఎంత తగ్గించుకోవాలన్నా సరే అంత తగ్గించుకోలేము. అంటే హృదయం అంత ఘోరమైందనమాట. అందుకని బైబిల్ హృదయం మోసకరమైనది అన్నాడు. అయితే మళ్ళీ హృదయాన్ని ఎవరికైనా ఇచ్చుకుంటేందుకు ఈజీగా ఇచ్చుకుంటారు, ఎవరికైనా ఇస్తారు, కానీ దేవునికి ఇవ్వడానికి వెనకాడతారు. అవునా కదా?
అంటే హృదయం దాని గురించి చెప్పాలంటే చాలా పెద్దగా ఉందన్నమాట. కానీ దేవుడు కోరుకునేది హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూస్తాం, అంతే, ఏం లేదా. వేరే తలంపులు ఉండొద్దు, వేరే ఆలోచనలు ఉండొద్దు. ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా మాట్లాడాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మాట్లాడేదే మోసం అన్నమాట. అది బయటికి ఏమో మంచిగా మాట్లాడి మనసులో ఇంకోటి పెట్టుకున్నాం అనుకో, అదే మోసం. లోపల ఏది ఉంటే బయటికి అదే మాట్లాడినాం అనుకో, ఏం కాదు. సరే, చాలా చక్కటి విషయాలు చక్కగా బోధించాడు, చాలా సంతోషం. మరి నా గురించి చెప్పాలంటే నాకు సోదరులు ఏం చెప్పారంటే సంఘ చరిత్ర గురించి చెప్పాలన్నారు. సంఘం అంటే ఏమంటారంటే ఒక్కరు కాకుండా అంతకంటే ఎక్కువ మంది ఉన్నదాన్నే సంఘం అంటారు. ఒక 10 మందికి కూర్చున్నాం అనుకో, అది ఒక సంఘం. ఇద్దరు కూర్చున్నా అది సంఘం. ఈ సంఘం అనేది బైబిల్లో వ్రాయబడింది, అంతేనా? ఈ బైబిల్లో రాయబడిన సంఘానికి ఉన్న శక్తి ఏంటి, దానికి ఉన్న గొప్పతనం ఏంటిది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, నెబుకద్నెజరు కాలంలో రాజు ఒక కలగంటాడు. చదివించకుండా ఏం పర్వాలేదు, 2వ అధ్యాయంలో ఉంటుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. చక్కచక్క చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి. ఇప్పటికే 9 అయింది, నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్తాను. అయితే రాజుకు కళ వస్తుంది, కానీ కళ మర్చిపోతాడు. మర్చిపోతారా, జ్ఞాపకం ఉంచుకుంటాడా? మర్చిపోతాడు. మర్చిపోయిన కళను ఇప్పుడు ఏదైనా ముచ్చట చెప్తే అలా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయో అర్థం చేసుకొని చెప్పగలుగుతాం. అసలు ఏ ముచ్చట చెప్పకుండా ఇక చెప్పంటే ఎట్లా చెప్తాం? చెప్పలేము. అంటే రాజుకేమో కళ వచ్చింది, ఆ కళ ఏమో మర్చిపోయింది. అక్కడున్న మంత్రులు, మంత్రజ్ఞులు, రకరకాలమైన శకునగానులు అందరూ వచ్చారు, ఎవరికేమో అర్థం కాలేదు. కానీ ఆయనకు వచ్చిన కలభావం ఏంటంటే రాజ్యాలు రాబోతున్నాయి. అంటే దావీదు మొదలుకొని ఒక రాజ్యం నడిచింది, ఆ తర్వాత నెబుకద్నెజరు రాజ్యం నడుస్తుంది. ఆ నడుస్తున్న కాలంలో ఇంకా కొన్ని రాజ్యాలు వస్తాయి. ఆ రాజ్యం ఏంటంటే బబులోను రాజ్యం, ఆ తర్వాత పర్షియా రాజ్యము, అలెగ్జాండర్ రాజ్యం, గ్రీకు, మాసిడోనియా రాజ్యం, ఆ తర్వాత రోమా రాజ్యం. రోమా రాజ్యం అంటే యేసుక్రీస్తు. అయితే ఆ తర్వాత ఒక రాజ్యం వస్తుందని, ఆ రాజ్యమే సంఘం. ఈ సంఘం గురించి యెషయా గ్రంథంలో వ్రాయబడ్డది. 2వ అధ్యాయం 1వ వచనంలో, యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు, అంటే ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దేవుని యొక్క వాక్కు. అంత్య దినములలో పర్వతముల పైన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. అంటే ఇది యెషయాకు వచ్చిన దేవోక్తి. అది ఎప్పుడు జరిగింది ఇది అంటే పాత నిబంధన కాలం. అంటే క్రీస్తు రాలేదు, యేసుక్రీస్తు జన్మించలేదు. కానీ సంఘము గురించి
పాత నిబంధన కాలంలో యెషయా ప్రవక్త అయితేంది, మీకా ప్రవక్త అయితేంది, సేమ్ ఇదే ఉంటుంది. మీకా ప్రవక్త ప్రవచించింది కూడా 4వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగే ఉంటుంది. అంత్య దినములలో పర్వతముల పైన అనే మాట అక్కడ కూడా ఉంటుంది. పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్టు జనులు దానిలోనికి వత్తురు. అయితే వీరిద్దరు ప్రవక్తలు దేవుని యొక్క జ్ఞానాన్ని మన ముందు ఉంచారు. మీకా ప్రవక్త అయితేంది, యెషయా ప్రవక్త అయింది. దేవుని యొక్క జ్ఞాన సంపదను మనకు ముందు తెలియపరిచాడు. అంటే ఇది అందరికి అర్థం కాదు. సంఘము ఒకటి స్థాపించబడాలని, ఆ సంఘము అనేది కొండల కంటే ఎత్తుగా ఎదగాలని దేవుని యొక్క కోరిక. మరి మనం ఎక్కడున్నాం? సంఘంగా భూమి మీద ఉన్నాం. మరి భూమి మీద ఉన్న మనము కొండల కంటే ఎత్తు అంటే కొండలు చాలా ఉంటాయి. మేము ఒక రాష్ట్రం పోయినాం. మేము కొండలు దాదాపు ఒక 10 కిలోమీటర్ల ఎత్తున్నాయి. ఆ కింది భాగంలో ఉన్న మనుషులకు చూస్తే ఒక 10 కిలోమీటర్ల ఎత్తున్నాయి. డార్జిలింగ్ అనే ప్రాంతం పోయాం. మేము పైకి ఎక్కడానికి చాలా టైం పట్టింది. ఒక గంటల టైం పట్టింది ఆ గుట్టల నుంచి పైకి ఎక్కడం. అంటే కొండల కంటే ఎత్తపడాలి. ఎలా ఎత్తపడుతుంది? దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పదో చూడండి. ఆ విధంగా అక్కడ ప్రవచించాడు. ఆ తర్వాత దానియేలు ప్రవక్త ఏం చేసి ప్రవచించాడంటే 2:44లో చూడండి. దానియేలు గ్రంథము 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక ఎవరికి చెందదు. అంటే సంఘం యొక్క చరిత్ర ఎప్పటి నుంచి వస్తుందో చూడండి. క్రీస్తు పూర్వము కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పబడిన తర్వాత అది కార్యరూపం దాల్చాలి. ఇది సంఘము స్థాపించబడాలి. సంఘము స్థాపించబడాలంటే అప్పుడున్న ప్రవక్తలు చెప్పారు. చాలా కాలం అయిపోయింది, కొంతమంది చూడలేకపోయారు. యెషయా ప్రవక్త చెప్పాడు. ఆ తర్వాత ఉన్న కాలంలో ఉన్న మంది ఎవరు చూడలేకపోయారు. దానియేలు చెప్పాడు, వారు చూడలేకపోయారు. కానీ కొంతకాలం అయిన తర్వాత దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే తన ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్నంతా కూడా నెరవేర్చడానికి సంఘాన్ని స్థాపించాల్సి వచ్చింది. ఈ సంఘం అనేది కొండల కంటే ఎత్తపడాలి. అంటే దానియేలేమో రాజ్యం అంటున్నాడు. ఆ రాజ్యం అనేది మనం ఏమనుకుంటాం? సంఘం వేరు, రాజ్యం వేరు అనుకుంటారు చాలామంది. అంటే మనం అంటే నేనేమనుకోను, కానీ ఉదాహరణకు చెప్తున్నాను అనమాట. సంఘం వేరు, రాజ్యం వేరు. రాజ్యం అంటే ఏంది? రాజ్యం ఉండాలి, రాజ్య పరిపాలన ఉన్నాడు, రాజు ఉండాలి, ప్రజలు ఉండాలి, రాజ్యము పరిపాలన జరగాలి, అది రాజ్యం అంటారు. సంఘం అంటే ఏంది? మనకు తెలిసినంత వరకు 10 మందో 100 మందో 200 మందో కూర్చుంటే అది సంఘం అవుతుంది. అంతేనా? మరి దీనికి రాజు లేడు కదా అనుకుంటారు చాలామంది. అయితే ఈ 10 మంది కూర్చున్న కాడ రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరంటే క్రీస్తు రాజు. క్రీస్తు రాజు ఈ సంఘాన్ని పరిపాలిస్తున్నాడు. దానియేలు మాట్లాడిన మాట అదే అన్నమాట. ఇప్పుడు రాజ్యం అనేది వస్తుంది, ఆ రాజ్యం ఎన్నటికీ నాశనం కాదు అన్నాడు. ఇప్పుడున్న రాజ్యాలన్నీ ఏమవుతున్నాయి? 5 ఏళ్ళకోసారి మారిపోతున్నాయి.
5 ఏళ్ళకి ఒకసారి మారిపోతున్నాయి. అంటే ఈ రాజ్యం ఎన్నటికీ నాశనం కాదు, అంటే మారిపోదు. అంటే బయట రాజ్యాలు చూసినట్లయితే ప్రతి దేశానికి ఒక రాజు ఉంటాడు, ఆ రాజ్య పరిపాలన చేస్తుంటాడు, అదొక రాజ్యం. అయితే మనము బైబిల్లో చూసిన ప్రకారము, దానియేలు చెప్పిన ప్రకారము, దేవుడు దానియేలు చేత పలికించిన ఆ మాటల ప్రకారం ఏంటంటే, మీకు ఒక రాజ్యము వస్తుంది, ఆ రాజ్యము ఎన్నటికి నాశనం కాదు. అయితే మనం చూసినట్లయితే, మనం బాగా ఆలోచన చేసినట్లయితే సంఘం ఉన్నది. మన విశ్వాసం ఏంటి? మేము సంఘంలో ఉంటే ఈ సంఘము ఎత్తబడుతుంది. ఎక్కడికి ఎత్తబడుతుంది? పరలోకం ఎత్తబడుతుంది. ఇప్పుడు క్రీస్తు రెండవ రాకడలో తీర్పుకు మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత తండ్రికి రాజ్యం అప్పగించును అని బైబిల్లో ఉంది, అంతే కదా? తండ్రికి రాజ్యం అప్పగించాలంటే మరి రాజ్యం ఉండాలి. రాజ్యం ఉండాలంటే యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త ఏం చెప్పారంటే, ఆ పర్వతముల మీద ఉన్న అనేకులు వచ్చి అందులో అన్యజనులు వచ్చి చేరతారన్నారు. అంటే పెంతెకోస్తు పండగ దినాన పేతురు మొదటి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది అన్యజనులు వచ్చి బాప్తిసం పొంది సంఘంగా ఏర్పడ్డారు. ఆ సంఘంగా ఏర్పడ్డ తర్వాత ఎప్పుడైతే దానియేలు చెప్పాడో, ఎప్పుడైతే యెషయా చెప్పాడో, ఎప్పుడైతే మీకా చెప్పాడో, అవన్నీ కూడా నెరవేర్పు ఎక్కడ అంటే ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం ఎప్పుడైతే ఆరంభమైందో అప్పుడు ఒకేసారి 3,000 మంది బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళు రాజ్యంగా, సంఘంగా ఏర్పడ్డారు. ఈ సంఘానికి మరి రాజ్య పరిపాలన జరగాలి. దీనికి ఎవరు రాజు అంటే క్రీస్తు అనుకున్నాం. ఈ సంఘానికి ఎవరు రాజు? క్రీస్తు. క్రీస్తు యొక్క పరిపాలనలో మనం ఉంటాం కాబట్టి ఈ క్రీస్తు పరిపాలనలో మనం ఉన్నట్టుగా గుర్తించాలి. మనం అంటే క్రీస్తు రాజు మనకు, ఆయన పరిపాలనలో మనం ఉన్నాం. ఈ సంఘాన్ని పాలించేది ఎవరు? క్రీస్తు. క్రీస్తు యొక్క పరిపాలనలో ఉన్నాము అని మనం గ్రహించాలి ప్రతి ఒక్కరం కూడా. అంటే మన రాజు క్రీస్తే, ఆ రాజ్యంలో మనం ఉన్నాము, ఈ రాజ్యం అనేది ఎత్తబడుతుంది ఒకరోజు అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. మరి రాజు ఆయనే, ఇంకెవరు? యాజకుడు ఆయనే. అంటే రాజు ఆయనే, యాజకుడు ఆయనే. అంటే ఆయన రాజు గనక ఈ సంఘము ఆయన పరిపాలనలో ఉన్నదని మనం గ్రహించాలి. అంటే ఎవరు పరిపాలింపబడతారు అంటే ఆయన చేత బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు సంఘంలో చేర్చబడతారు. సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తు రాజ్యంలో కొనసాగుతున్నట్టు. ఈ కొనసాగిన ఈ రాజ్యం అంతా కూడా ఒక దినాన తండ్రికి అప్పచెప్తాడు. తండ్రికి అప్పచెప్పే మాట ఏంటి అంటే, కొండల కంటే పైకి ఎత్తుగా ఎత్తబడును అని చెప్పబడింది. ఆ కొండల కంటే ఎత్తు అనేది పరలోక రాజ్యంలో ఈ రాజ్యమే. ఇక్కడ జరుగుతున్న రాజ్యపాలన అంతా దేవుని పాలనే. అంటే బయట వాళ్ళు రాజకీయ నాయకులు చేసే పాలన దీంట్లోకి రాదు, దేవుని యొక్క ఆలోచనలకు రాదు. అది ఎప్పుడైతే దేవుని మాటలు విని దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుస్తున్న రాజ్యం ఏదైతుందో ఆ రాజ్యమే ఎప్పటికీ నాశనం కాదు. ఈ భూలోకం అంతా అంతమైపోయిన తర్వాత ఈ యొక్క సంఘమే దేవునికి, తండ్రికి అనగా తండ్రికి అప్పచెప్పిన తర్వాత ఆ రాజ్యం అంతా కూడా స్థిరకాలం, యుగ యుగాల వరకు దేవుని యొక్క పాలనలో ఈ రాజ్యం కొనసాగుతుంది. అంటే ఈ యొక్క సంఘం కొనసాగుతుంది. అయితే ఈ సంఘం స్థిరపరచడానికి, ఈ సంఘం విస్తరించడానికి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. చాలామంది చనిపోయారు. స్టెఫెను చనిపోయాడు, అపోస్తలుడు చనిపోయారు, చాలామంది చనిపోయారు. అంటే ఆ సంఘ చరిత్రలోకి వెళ్తే చాలా అసలు
రోమా సామ్రాజ్యంలో రాజు క్రైస్తవులు అనే వారిని ఎంతోమందిని హింసపెట్టి చంపేశారు. అంటే క్రీస్తు యొక్క సంఘాన్ని చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ సంఘ చరిత్రలో చూసినట్లయితే ఎంతో హింస పొందారు, బాధపడ్డారు, ప్రాణాలు వదిలారు సంఘం కొరకు. ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది అంటే సంఘము స్థిరమైంది, సంఘము శాశ్వతమైనది, దేవుని యొక్క రాజ్యంగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఆ శాశ్వతమైన దాని కొరకు తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఈ సంఘము ప్రవక్తలు ఏ విధంగానైతే ప్రవచించారో ఆ ప్రవచనానుసారంగా కొనసాగింది తప్ప అంతకు మించి ఏం లేదు. అయితే సంఘం అనేది యోహాను అంటే బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నాడు, యోహాను చేత స్థాపించబడలేదు. ఆయన ఏమన్నాడు యోహాను అంటే రాజ్యము సమీపంలో ఉంది అన్నాడు. యోహాను బోధించాడు అంటే ఆయన రాజ్యానికి గురించి ఏం చెప్పాడంటే రాజ్యములో సమీపంలో ఉంది అంటే తొందరలో దగ్గరలో ఉంది అని ఆయన బోధించాడు. అప్పటికి సంఘం స్థాపించబడలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు వ్యక్తిగత సేవా సమయంలో కూడా సంఘం స్థాపించబడలేదు. యేసు భూమి మీద ఉన్నప్పుడు సంఘము భవిష్యత్తులో స్థాపించబడుతుంది అని చెప్పడం జరిగింది. అంటే యోహాను స్థాపించబడలేదు, యోహాను చెప్పాడు రాజ్యం సమీపంలో ఉంది అని. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలలో చెప్పబడింది. తర్వాత యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు సంఘము భవిష్యత్తులో స్థాపించబడుతుంది అని చెప్పాడు. అప్పుడు ప్రవక్తలు చెప్పారు, ఆ తర్వాత యోహాను చెప్పాడు, ఆ తర్వాత యేసుక్రీస్తు చెప్పాడు. అయితే రాజ్యము సమీపంలో ఉంది అన్నాడు యేసుక్రీస్తు కూడా. తర్వాత రాజ్యం దగ్గరకు వచ్చింది అని కూడా అన్నాడు. రాజ్యం అంటే సంఘం. రాజ్యము రావాలని కూడా ప్రార్థించమని తన శిష్యులకు బోధించాడు. నీ రాజ్యం వచ్చును గాక అనేది ఏందనుకున్నాం అంటే ఆ రాజ్యాన్ని మనం అందులో ఆ రాజ్యంలో ఉండాలంటే ఆ రాజ్యం రావాలి. ఆ రాజ్యం రావాలని ఆ రాజ్యం కొరకు ప్రార్థించమని కూడా చెప్పాడు. అయితే ఆయన ఇంకోటి ఆ రాజ్యాన్ని నిర్మిస్తానని కూడా యేసుక్రీస్తు చెప్పాడు. ప్రవక్తలేమో రాబోతుంది, సంఘం వస్తుంది అన్నాడు. ఆ తర్వాత యోహాను త్వరలో దగ్గరలో ఉందన్నాడు. యేసుక్రీస్తు కూడా సమీపంలో ఉందన్నాడు. ఆ తర్వాత శిష్యులందరూ కూడా ఆ రాజ్యం మనం దక్కాలి అని చెప్పి ప్రార్థన చేయమని తన శిష్యులకు బోధించాడు. ఆ తర్వాత చివరిలో అన్నమాట ఏంటంటే ఆ రాజ్యాన్ని నేనే స్థాపిస్తాను అని చెప్పాడు. అంటే ఎన్నో కష్టాల మీద, ఎంతో శ్రమల మీద ప్రాణం పోతే తప్ప ఆ రాజ్యం స్థాపించబడే పరిస్థితి లేదన్నమాట. ఆ రాజ్యం కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంటే సంఘంలో ఉన్న మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. సంఘంలో చేర్చబడాలి, మనమందరం కూడా ఆయన సంఘంలో ఉండాలి అంటే తన ప్రాణాన్ని పోగొట్టుకోవచ్చు. అందుకని ఆయన ఏమన్నాడంటే తన సంఘాన్ని నిర్మిస్తానని వాగ్దానం చేశాడు. అప్పటికి ఆ శిష్యులు కూడా రాజ్యంలో లేరు ఆయన మాట్లాడినప్పుడు. అయితే ఆ తరంలో రాజ్యం వస్తుంది అని చెప్పి వాగ్దానం చేశాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. అయితే కొంతమంది రాజ్యం వచ్చే వరకు మీరు చూస్తారు. అంటే అందరు చూడరు కానీ కొంతమంది అయితే
చూస్తారు. అంటే ఆ రాజ్యం వచ్చేది కొంతమంది చూశారు, శిష్యులు కొంతమంది బతికున్నారు, వాళ్ళందరూ చూశారు. అయితే నేను డీప్గా కాకుండా తొందర వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే టైం మనకు లేదు కాబట్టి. అయితే ఈ రాజ్యం ప్రారంభం కావాలి, ఈ రాజ్యము ప్రారంభం కావాలి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2:3. అంత్య దినములలో ఆ, పర్వతముల పైన ఆ, యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అయితే రాజ్యం ప్రారంభం కావాలి అని వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇక్కడ అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 37వ వచనంలో ఆ రాజ్యము, ఆ చట్టము అమల్లోకి వచ్చింది. ఆయన పునరుద్ధానం, యేసుక్రీస్తు మరణము, సమాధి, పునరుద్ధానము, ఆరోహణం తర్వాత పెంతెకొస్తు రోజున రాజ్యం, చట్టం అమల్లోకి వచ్చింది. 32, 37, 38 వచనాలలో అది చెప్పబడి, ఈ యేసును దేవుడు లేపెను, మేము సాక్షులము కాగా ఆయన దేవుడు కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎత్తుకోలేదు అయితే అతడి ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. 2:37-38 వారి మాటలు విని ఉదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును మారు మనసు పొంది అయితే ఎప్పుడైతే వీళ్ళు బాప్తిసం తీసుకున్నారో ఆ బాప్తిసం తీసుకున్న రోజే సంఘం ప్రారంభమైంది. సంఘం ప్రారంభమైన తర్వాత అపోస్తల కార్యం 1వ వచనంలో ఏముందంటే శక్తితో రాజ్యం వస్తుంది అని చెప్పాడు. శక్తి అనేది పెంతెకొస్తు రోజున రాజ్యం వచ్చిందనడానికి సాక్ష్యం. తర్వాత మార్కు సువార్త 9:1లో రాజ్యము బలంతో, శక్తితో రావాలి అని చెప్పబడింది. పరిశుద్ధాత్మ శక్తితో రావాలని 1:8లో కూడా చెప్పబడింది. పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ వచ్చాడు. అపోస్తల కార్యం 2:1-4లో చూస్తే తెలుస్తుంది. కాబట్టి పెంతెకొస్తు నాడు రాజ్యం వచ్చింది. పెంతెకొస్తు రోజున రాజ్యం వచ్చిందని రుజువు చేయబడింది. అంటే ఈ సంఘం అనేది దాని వెనక ఎన్నో సంవత్సరాలు గడిచినాయి, దాని వెనక ఎంతో శ్రమ ఉంది, దేవుని యొక్క మహాజ్ఞానం ఉంది. ఆ మహాజ్ఞానం చేత తన ప్రజలందరినీ కూడా సంఘం ద్వారా తనకు మహిమ కలగటం కొరకు, ఈ సంఘం ద్వారానే తనకు మహిమ కలగటం కొరకు ఈ సంఘాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ సంఘాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ఆయన తన జ్ఞానాన్ని అంతా కూడా ఈ సంఘం కొరకు పెట్టాడు. తన మహాజ్ఞానాన్ని ఈ సంఘం అనేది నిర్మింపజేసి ఈ సంఘం ద్వారా తను మహిమ పొందాలనేది గొప్ప ఉద్దేశం. కానీ ఆ రోజుల్లో ఉన్న రాజ్యాలు, దావీదు రాజు అయితేంది, ఆ తర్వాత తన కొడుకులు ఆ రాజ్యాలన్నీ కూడా దేవునికి మహిమ కలిగేవి కావు.
ఈ సంఘం అనే రాజ్యం అయితే దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? పాటలు పాడతాం. ఆదివారం నాడు వస్తాం. ఆదివారం వచ్చి ఏం చేస్తాం? పాటలు పాడతాం, వాక్య పఠనం చేస్తాం, దేవుని మాటలు వింటాం, ప్రభరాత్రి భోజనంలో పాల్పంచుకుంటాం, తర్వాత ప్రార్థన, కానుకలు, ఇవన్నీ కూడా మనం నెరవేర్చుకున్నాక అక్కడ ఎవరి పాలన జరుగుతుంది? క్రీస్తు పాలన జరుగుతుంది. అక్కడ ఎవరికి జరుగుతుంది మహిమ అంటే దేవునికే మహిమ జరుగుతుంది. ఎందుకంటే మనం వేరే విషయాలు మాట్లాడుకోము. అక్కడ మిగతా వాళ్ళ రాజ్యాలలో అయితే అనేక విషయాలు మాట్లాడుకుంటారు. మనం ఆదివారం నాడు వచ్చి ఇక్కడ కూర్చున్నామంటే, సంఘంగా కూర్చున్నామంటే, ఈ సంఘంలో మనం చర్చించుకునేది ఏంటిది? ఈ సంఘంలో ఎవరిని గొప్పగా ఎంచుకుంటాము అంటే దేవుని యొక్క మాటలు చూసుకుంటాం, దేవుణ్ణి గొప్పగా చేసుకుంటాం, మనకు మనం తగ్గించుకుంటాం, మోకాళ్ళ మీద ఉంటాం, ప్రార్థన చేస్తాం, తల వంచుకుంటాం. అంటే మనం తగ్గించుకుంటాం. మనం తగ్గించుకొని దేవుణ్ణి అత్యధికంగా హెచ్చించినట్టుగా మనం ప్రార్థిస్తాం. ఆయన హెచ్చింపబడతాడు, మనం తగ్గించుకుంటాం. ఇదంతా కూడా ఆయనకు మహిమ దక్కుతుంది. ఆయనకు మహిమ ఈ విధంగా దక్కాలంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆయన రాజ్యంలో కూర్చొని ఆయన నామస్మరణమే ఇక్కడ జరుగుతుంది, ఇంకోటి జరగదు. వీడికొచ్చి ముచ్చట్లు పెట్టుకుంటామా? వీడికొచ్చి ఊర్లో జరిగే పంచాయతీలన్నీ చర్చించుకుంటామా? ఈ చర్చించాం. వీడికి వచ్చినామంటే దేవుని మాటలు తప్ప, దేవుని పాటలు తప్ప ఇంకేం జరగదు. ఒకవేళ జరిగిందంటే అది ఆయన రాజ్యం కాదు. అంటే కొంతమంది ఈ మధ్యకాలంలో సంఘంలో కూడా కోలాటాలు వేస్తారట. కోలాటాలు వేయటం, డ్యాన్సులు వేయటం, ఇవన్నీ వేస్తే ఆయనకు సంబంధం లేదు. అది ఆయన రాజ్యం కాదు, ఆయన సంఘం కాదు. అయితే ఆయన రాజ్యంలో జరిగే, ఆయన రాజ్య పరిపాలనలో జరగాల్సింది ఏంటంటే ఆయన నామస్మరణమే, ఆయనను స్మరించడమే, ఆయనను హెచ్చించడమే, ఆయనను మహిమపరచడమే, ఆయనను ఆరాధించడమే తప్ప మనం ఇంకోటి చేయడానికి వీల్లేదు. చేయం కూడా. మొదట రాగానే ఆరంభ ప్రార్థన చేసుకుంటాం, పాటలు పాడుకుంటాం. ఇదంతా పాటలు పాడినా ఆయన పాటలే, వాక్యం చదివినా ఆయన మహాగ్రంథం నుంచే, దేవుని మాటలు విన్న ఆ గ్రంథం నుంచే, ప్రభరాత్రి భోజనం తీసుకునేటప్పుడైనా యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం గురించి జ్ఞాపకం చేసుకుంటాం. రొట్టె తీసుకుంటున్నప్పుడు ఆయన శరీరం ఎన్ని దెబ్బలు తిన్నదో అని గుర్తు చేసుకుంటాం. ద్రాక్షారసం తాగుతున్నప్పుడు ఆ రక్తం అంతా మన పాపాల నిమిత్తం కార్చబడింది, ఆయన మరణించాడు అని గుర్తు చేసుకుంటాం. ఇవన్నీ మనం ఆయన నామస్మరణమే కదా. అంటే ఏమాత్రం కూడా వేరే అంశాలని ఈ సంఘంలో చేర్చబడవు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ మాత్రమే ఆయనకు మహిమ దక్కుద్ది అనమాట. ఇప్పుడు ఈడ ఉన్న క్రమశిక్షణ, ఇప్పుడు ఎంతసేపు కూర్చున్నాం? 2 గంటలు కూర్చుంటారు, కొంతమంది 4 గంటలు కూడా కూర్చుంటారు. అట్నే శ్రద్ధ కూర్చొని దేవుని మాట్లాంటారు. అదే దేవుని ముందు మనం మన తగ్గింపును దేవుని హెచ్చించడం అనేది. మరి అదే వేరే ఎక్కడనైతే ఏడు లాడని తిరుగుతారు, ఒకడు వింటాడు, ఒకడు వినడు, గొడవలు పెట్టుకుంటారు, పంచాయతీలు పెట్టుకుంటారు, ఎన్నో జరుగుతాయి. కానీ ఇక్కడ దేవునిని మహిమపరచడం తప్ప, ఆయనను ఆరాధించడం తప్ప ఇంకోటి ఉండదు. అందుకొరకు ఈ విధంగా ఉండాలని ఒక రూపకల్పన చేశాడు ఆయన. ఆయన యొక్క మహాజ్ఞానం చేత ఈ సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం మనందరికీ రావాలి. దేవునికి మహిమ దక్కాలంటే ఈ సంఘం అనేది ఏర్పరచబడాలి. ఈ సంఘం ఏర్పరచబడాలంటే ప్రవక్తల ముందు చెప్పాలి. అంటే కొంతమంది ఏమో ఏదైనా పని చేస్తే చెప్పినాక అయిపోయిందాక చెప్పరు. చెప్తారా? ఒకవేళ ఫెయిల్ అయిద్దేమో, ఇప్పుడే చెప్పకు అయినాక చెప్దాం అంటారా? అన్నారా? ఏ పని తలపెట్టినా ముందు చెప్పరు. ముందు చెప్తే ఏమై ఆటంకాలు అయితే అనే ఒక డౌటు, ఎవరేమంటారు అనే ఒక ఆలోచన చేతితోటి ముందు చెప్పరు. కానీ దేవుడి ప్రణాళిక ఏంటంటే ముందే చెప్తాడు. అంటే ఆయన మహాజ్ఞానం ఎంత గొప్పదో చూడండి, మనుషుల జ్ఞానం ఎంత తక్కువదో చూడండి. మనుషులేమో అయ్యిందాక చెప్పరు,
కాలేదనుకో, ఆ ప్రయత్నం చేసింది కూడా ఇంకోలో చెప్పరు. చెప్తారా? చెప్పరు. ఎందుకంటే ఒకవేళ చేసి అబాస్ పాలయ్యేది ఎందుకు? కాబట్టి ఇప్పుడే చెప్పకరా, అది ఏమైద్దో, అదైద్దో, ఇదైద్దో, ఇటైద్దో, అటైద్దో. కానీ దేవుని ప్రణాళిక ఎలాంటిదంటే ముందే, అంటే తను ఏదైతే ఏ విధంగానైతే తన మహిమ పొందాలని చూశాడో, అసలు మనిషిని చేసుకున్నది ఎందుకంటే తన మహిమపరచడానికే మనుషులను చేసుకున్నాడు. మనం ఏదేదో ఉండి మంచిగా భూములు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, మంచిగా పంచాయతీలు పెట్టుకొని తింటేందుకు ఉంటేందుకు రాలేడికి. మనం అందరం కూడా ఆయనను మహిమపరచడానికి కొరకే ఈ లోకానికి వచ్చాం. ఈ లోకానికి వచ్చిన మనము ఆదమర్షం, అంటే మనం అంటే మనకన్నా ముందున్న తరవారు. ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుణ్ణి మర్చిపోయారు, అన్య దేవతలను పూజించారు, దేవుని గురించి పట్టించుకోలేదు. అయినా సరే ఆయన రాజుగా ఉన్నాడు, దేవుడే ప్రవక్తల చేత రాజ్యపాలన నడిపించాడు. నడిపించిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి రాజుగా అంగీకరించలేదు. ఆ తర్వాత మాకు రాజు కావాలన్నాడు. దావీదును రాజు చేశాడు దేవుడు. దేవుడు బాధపడ్డాడు. దేవుడు కాదు, ముందు సమూయేలే బాధపడ్డాడు. సమూయేలుతో ఏమంటాడంటే, నేను రాజుగా ఉండకుండా నన్ను వద్దంటారు కాబట్టి మీ ఇష్టం, మీ దాంట్లోనే ఒక రాజు ఎన్నుకో అని చెప్పాడు. అంటే దేవుని యొక్క మొదటి ప్రణాళిక ఏంటంటే ఆయన రాజుగా ఉండాలి, మనమందరం కూడా ఆయన కొలవాలి అనే ఒక తలంపు. ఆ తలంపును ఏం చేశాడు, ప్రజలు ఏం చేశారు, నువ్వు వద్దయ్యా, మాకు ఒక రాజు కావాలి అంటే దావీదుని ఇచ్చారు. దావీదుని ఇచ్చిన తర్వాత మరి వందల మంది రాజులు వస్తే ఎవ్వరూ దేవునికి ఇష్టంగా జీవించలేదు. ఎవరు జీవించారు దేవునికి ఇష్టంగా? ఘోరమైన దేవుణ్ణి అవమానించడం, దేవునికి వ్యతిరేకంగా జీవించడం, ఇదంతా కూడా చాలా దేవుని విషయంలో దేవుణ్ణి పక్కకు పెట్టి అన్య దేవతలను పూజించి ఏ రాజు కూడా దేవునికి అనుకూలంగా జీవించదు. కొద్ది మంది, ఏళ్ల మీద లెక్కబట్టేంతమంది మాత్రమే దేవునికి అనుకూలమైన పనులు చేశారు, గొప్ప గొప్ప పనులు చేశారు. వాళ్ళు కొంతమంది మాత్రమే చేశారు. ఈ దేవుడు ఏం చేశాడంటే ఇదంతా చూసి నన్ను వద్దన్నారు కాబట్టి మీ రాజు మిమ్మల్ని రాజులు చేస్తే మీరు కూడా నా నీతిని నెరవేర్చలేరు కాబట్టి దానియేలుతో చెప్పాడు, మీ రాజ్యాలన్నీ కూలిపోతాయి, ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యమే క్రీస్తు సంఘము. ఆ సంఘం అనేది అది పరిపాలన అనేది సంఘ పరిపాలన జరుగుద్ది అని. ఆ సంఘము దీనికి రాజు ఎవరు పడితే వాళ్ళు కాదుగా, తన క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టిన క్రీస్తే రాజు. అంటే ఎంత ప్రణాళిక ఆలోచన చేశాడు. ఆ రాజు ఈ సంఘానికి రాజ్యంగా ఉండి ఈ రాజ్య పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే మరలా తన ఆధీనంలోకి వచ్చిందనమాట రాజ్యం. మధ్యకాలంలో వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణే దూరం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా చేశారు. కాబట్టి ఆ రాజ్యం వద్దు అని చెప్పి ముందే చెప్పాడనమాట. ముందే చెప్పి ఒక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం పెంతెకొస్తు నాడు వచ్చిందే. అందుకనే ముందు ప్రణాళిక అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటిది అంటే ముందే చెప్పటం, అయిపోయిన తర్వాత చెప్పడం కాదు. నేను కూడా నేర్చుకుంది ఏంటంటే ముందే చెప్తా, అది కాకుండా ముందే చెప్తా. నేను అది అవుతుందో కాదో తర్వాత వచ్చిన, నేనైతే ముందే చెప్తా, నేను ఫలాన్ని చేయబోతున్నా, మీకు చెప్పుకుంటా భవిష్యత్ నేను ఇది చేస్తాను, నేను ఫలాన్ని చేయబోతున్నాను ముందే చెప్తా. ఎందుకు అట్లా చెప్తా అంటే నేను బైబిల్ని ఫాలో అయినా కాబట్టి ముందే చెప్తా. ముందు చెప్పి నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన హృదయం మంచిదైతే, మన ఆలోచన మంచిదైతే, మన పటిష్టమైన ఏమంటారు దీక్ష గొప్పదైతే చేయొచ్చు, న్యాయమైనదైతే. అంటే దేవుడు కూడా ఆయన న్యాయమైన ప్రణాళికని ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రజలను సాతాను విడదీయటం ద్వారా ఈ ప్రజలందరూ మరలా తన దగ్గరికి చేరాలంటే ఈ సంఘం అనేది ఏర్పడాలి. ఈ సంఘం ద్వారా ఆయన మహిమపరచబడాలి. అందును బట్టే ఈ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘం కొరకు ఇంకా చరిత్ర ఏముందంటే ఎంతోమంది ప్రాణాలు వదిలిపెట్టారు, ఎంతోమంది చనిపోయారు. అప్పుడున్న కాలంలో
క్రీస్తు శకం ఆయన చనిపోయిన తర్వాత ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊచకోత కోశారు సంఘం కొరకు. అంటే దేవుని సంఘంలో బాప్తిసం తీసుకోగానే సంఘంలో చేర్చబడతారు. సంఘంలో చేర్చబడిన వాళ్ళంతా ఏం చేయాలా? సువార్త ప్రకటించాలా, అనేకులకు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే బయటికి వెళ్తే చంపటం, కొట్టటం, సిలువేయటం, నరకటం, ఇలాంటి ఎన్నో శ్రమలు అనుభవించారు సంఘం కొరకు. కానీ అదృష్టవశాత్తు మనకు అవన్నీ లేవు. ఉన్నాయేమన్నా? ఎవరైనా కొట్టేది ఉందా? ఎవరు బాధ లేదు. ఆ రోజుల్లోనైతే బైబిల్ పట్టుకున్నా కష్టమే. చంపేసిన వారు, రాళ్లతో కొట్టేవారు, రాళ్లతో కొట్టి చంపేవారు. ఈ సంఘం కొరకు ఎంతోమంది ప్రాణాలు వదిలేరు. కానీ మన దాకా వచ్చారకే అది కొద్దిగా లేకుండా అయిపోయింది. ఇక భవిష్యత్తులో ఏమొస్తుందో ఏమవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే భవిష్యత్తును మనం ఊహించలేం కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. కానీ సంఘం కొరకు అయితే చాలామంది ప్రాణాలు వదిలిపెట్టారు. వదిలిపెట్టిన ప్రాణాల గురించి కూడా చాలామంది ఆ రోజుల్లో ఉన్న కొంతమంది ప్రజా కవులు కూడా ఈ సంఘం కొరకు ప్రాణాలు పెట్టిన వారి గురించి ఎంతో గొప్పగా రాశారు. అంటే ఈ సంఘం ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ సంఘం ద్వారా దేవుణ్ణి మాయంపరచాలి. మన జ్ఞానం కలగాలన్నా ఈ సంఘంలో ఉండాల్సిందే. మన సొంత జ్ఞానం రాదు బయట ఉంటే. ఇక్కడికి వస్తే జ్ఞానం వస్తుంది. ఎలా వస్తుంది అంటే దేవుని మాటలు వింటాం కాబట్టి. అవునా కదా? ఇప్పుడు ఆదివారం ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఉంటారు అనుకో, ఒక 3-4 ఏళ్ళు, వాళ్ళ జ్ఞానం వేరే ఉంటుంది. ప్రార్థన రాని వాళ్ళ జ్ఞానం వేరే ఉంటుంది. మీరు బాగా పరిశోధన చేయండి. కాబట్టి సంఘం అనేది దేవుని ప్రణాళిక ప్రకారం జరిగింది. ఆ సంఘ చరిత్ర అనేది ఎక్కడుంది అంటే పాత నిబంధన కాలంలో దేవుడు ముందే చెప్పాడు. తన ప్రణాళిక అనుసారంగా చెప్పటం ద్వారానే సంఘం ఏర్పడ్డది. ఆ సంఘంలో మనం చేర్చబడ్డాం. ఎలా అంటే బాప్తిసం పొందటం ద్వారా. యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన మనం అందరం కూడా అందరం ఒక్కడ కూర్చోవడం ద్వారా సంఘంగా ఏర్పడ్డాం. ఈ సంఘము చరిత్ర అనేది ఈ విధంగా జరిగింది. అంటే చాలా డీప్గా వెళ్ళలేదు, లోతులోకి వెళ్ళలేదు. జస్ట్ కొన్ని మాటలు మాత్రమే మీ ముందు ఉంచాను. కనుక